మొన్న వాషింగ్టన్ హిల్టన్లో జరిగినటువంటి దుండగడ కాల్పులు అది ఇంకా మర్చిపోలేదు. వైట్ హౌస్ అధికారులు, ఆ సెక్యూరిటీ, ఆ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ వాళ్ళు ఇంకా మర్చిపోలేదు. మళ్ళీ ఇప్పుడు వైట్ హౌస్ సమీపంలోనే మరొక దుండగడు వచ్చి కాల్పులు జరిపాడు. అప్పుడు వాషింగ్టన్ హిల్టన్లో ఈ వైట్ హౌస్కి చెందినటువంటి కరస్పాండెంట్ ట్రీట్ ఇచ్చారు. అంటే అక్కడ ట్రీట్ జరుగుతుంది. ఆ విందులోనేమొచ్చేసి ట్రంప్ భార్య మెలానియా, అలాగే మార్క్ రూబియో విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి ఏమొచ్చేసి పీట్ హెగ్సెత్, ఈయనతో పాటు ఉపాధ్యక్షుడు జేడి వాన్స్, వీళ్ళందరూ ఉండగానే కాల్పులు జరిపితే ఇంకా ఆ కాల్పుల విషయం ఇంకా మర్చిపోలేదు వైట్ హౌస్ అధికారులు. మళ్ళీ ఇప్పుడు వైట్ హౌస్ సమీపంలోనే జేడి వాన్స్ వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఆయన కాన్వాయ్ వెళ్ళిపోయిన తర్వాత కాల్పులు జరిపాడు ఒక దొండగడు. దాంతో ఇప్పుడు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ కాల్పులకి ఈ కాల్పులకి సంబంధాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే జేడి వాన్స్ మీద ఏమైనా కాల్పులు జరపడానికి ప్రయత్నాలు చేశాడా అని ఇప్పుడు అక్కడ రాస్తున్నటువంటి న్యూస్ పత్రికలన్నింటినీ కూడా ఈ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ వాళ్ళు కొట్టిపారేస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు, దానికి దీనికి సంబంధం ఉండదని మేము అనుకుంటున్నాము, కానీ అందరూ సేఫ్గా ఉన్నారని. అయితే ఇక్కడ కాల్పులు జరిపినప్పుడు వైట్ హౌస్లోనే ఉన్నాడు ట్రంప్తో పాటు కొంతమంది మంత్రులు కూడా అక్కడ క్యాబినెట్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఈ కాల్పులు ఇక్కడ జరిగాయి. అంటే అమెరికాలో ఏ విధంగా సెక్యూరిటీ ఉందో చూడండి. అంటే ఇదే బయట దేశంలో జరిగితే దీన్ని చాలా పెద్ద ఇష్యూ చేస్తారు. అమెరికాలో ఇప్పుడు జరగడం ఇది మొదటిసారి రెండోసారి కాదు. మొన్న హిల్టన్ హోటళ్లతో పాటు అంతకుముందు ట్రంప్ అధికారంలోకి రాకముందే ఎలక్షన్లు జరుగుతున్నప్పటి నుంచి కూడా ఇవే జరుగుతుంది. ఆయన హోటల్ ముందు కూడా ట్రంప్ మీద ఒక దాడి జరిగింది. అలాగే ట్రంప్ లేనప్పుడు ట్రంప్ హోటల్స్లోనే ఒక బాంబు కూడా పేలింది ఎలక్షన్ సమయంలో. ట్రంప్ మీద కూడా దాడి జరిగితే ఈ చెవికి కొంచెం గాయమైంది, అంటే త్రుట్లో తప్పింది. కొంచెం ఒక సెంటీమీటర్ ఇటు అయితే మొత్తం తలకాయ పగిలిపోయింది. పోనీ ఆ విధంగా చేసినా బాగుండేది. ఈరోజు ఈ ప్రపంచానికి దరిద్రం వదిలేసేది. దాంతో ఇప్పుడు వైట్ హౌస్ని కొన్ని గంటల పాటు లాక్డౌన్లో పెట్టడం జరిగింది.